నల్గొండ జిల్లాలో అసలు వర్షాలు మొత్తం ముఖం చాటేశాయి. వ్యవసాయం ఎలా సాగుతోంది? ఇప్పటివరకు ఎన్ని ఎకరాలలో పంటలు వేశారు? ఏ పంటలు ఎక్కువగా నల్గొండ జిల్లాలో వేశారు? అంటే కొంత మే నెలలో భారీ వర్షాలు వచ్చాయి జిల్లాలో. దానికి రైతులందరూ కూడా దుక్కులు రెడీ చేసుకోవడం జరిగింది. జిల్లాలో 11,50,000 ఎకరాలకి వానాకాలం పంటలు ఉంటాయి, ఉద్యాన పంటలతో సహా కలిపి. ప్రధానంగా వరి 5,40,000, పత్తి కూడా 5,20,000 అట్లా ప్రణాళిక చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటి వరకు పత్తి గత మేలో కానీ పడ్డ వర్షాలకి 2.5 లక్షల ఎకరాలు ఆల్రెడీ పత్తి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పత్తికి మాత్రం కొంత వర్షం 15 రోజుల నుంచి లేదు కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. బట్ నిన్న కూడా కొంత జల్లులు పడ్డాయి, కొంత అక్కడక్కడ జిల్లా ప్రాంతాల్లో కొంత వర్షం పడింది. ఈ 2-3 రోజులలో వర్షం పడేటైతే దానికి కూడా మంచిగా అందరు బయటపడతారు. ఆల్రెడీ కలుపు కూడా తీసుకున్నారు. యూరియా కూడా అంటే ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు కూడా కొనుగోలు చేస్తున్నారు. వరికి సంబంధించి బోర్ల కింద మరియు కెనాల్ కింద మన దగ్గర 2 రకాలుగా సాగు చేయడం జరుగుతుంది. బోర్ల కింద ఆల్రెడీ దాదాపుగా ఒక 2 లక్షల ఎకరాలకు సరిపోను వరి నారు పోసుకోవడం జరిగింది. మిగతా కెనాల్ కిందనేమో ఏదైతే ఇరిగేషన్ షెడ్యూల్ ఇస్తారో దాని ప్రకారం రైతులు సిద్ధమవుతారు. ప్రస్తుతానికి ఓన్లీ బోర్ల కింద మాత్రమే వరి కూడా నారు దశలో ఉంది. ఇంకొక వారం 10 రోజులు అయితే మూసి ఆయకట్టు నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవుతుంది. ప్రస్తుతానికి సంబంధించి వర్షాలు వస్తాయనే చూస్తున్నాము. సో రైతులందరూ కూడా వర్షాల కోసం ఎదురు చూడటం జరుగుతుంది.